గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశ భవిష్యత్తు తరగతి గదిలోని నిమిత్తమవుతుందన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మరి అటువంటి పాఠశాలలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో నేను లేను, ఏజెన్సీ ప్రాంతాల్లో నేను లేను. టైర్ 2 సిటీగా పేరుగాంచిన ఖమ్మం నడిబొడ్డు నేనున్నాను. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద నేనున్నాను. తుమ్మల నాగేశ్వర మినిస్టర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల కనీసం 62 మంది పేద విద్యార్థులు చదువుకునే విద్యా వ్యవస్థ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాకు మంచిగా స్కూల్ కట్టిస్తే మంచిగా చదువుకుంటాం. ఏం కావాలి మీ స్కూల్కి? బ్యాగ్స్ కావాలి, స్కూల్ పరిస్థితి బాలే, పట్టాలు చిరిగినాయి, రేఖలన్నీ పలిగినాయి. పడితే ఈడ జల్లు కురుస్తుందా మీకు? ఈడ విశ్వ మానవాళికి సుఖాన్ని సౌఖ్యాన్ని అందించేది విద్య. అణ్వస్త్రాలు సాధించలేని విజయాలను సైతం విద్య సాధించి పెడుతుందన్నాడు నెల్సన్ మండేలా. దేశ భవిష్యత్తు తరగతి గదిలోని నిర్మితమవుతుందన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మరి అటువంటి పాఠశాలలు ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం అటువంటి పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో నేను లేను, ఏజెన్సీ ప్రాంతాల్లో నేను లేను. టైర్ 2 సిటీగా పేరుగాంచిన ఖమ్మం నడిబొడ్డు నేనున్నాను. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో ఉన్నటువంటి వడ్డెర కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద నేనున్నాను. ప్రస్తుతం ఈ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. ప్రస్తుతం కేవలం రేకుల షెడ్ కిందే విద్యా బోధన జరుగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మీకు కూడా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పలిగిన రేకులు, ఆ రేకుల మధ్యన అమర్చిన ప్లాస్టిక్ కవర్లు, ఆ వాటి కిందే ప్రస్తుతం ఆ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతోంది. నిజంగా సరైన సౌకర్యాలు, మౌలిక వసతులు, అత్యుత్తమ బోధన చేసే అధ్యాపకులు ఉన్న చోట దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎన్నో విద్యా కుసుమాలు పాఠశాలల్లో సరైనటువంటి వసతులు లేక వికసించకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సరైన వసతులు లేక ఇంకా ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన విద్యార్థులకు చేరడం లేదు. అన్నీ ఉచితంగా ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతుంది. ఇప్పటికే బడిబాట పేరిట తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ విధానాన్ని తీసుకొచ్చి అన్నీ ఉచితంగా ఇచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచాలని, పాఠశాల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు కొన్ని చోట్ల విఫలమవుతున్నప్పటికీ ఇలా మరికొన్ని చోట్ల ఇంకా విభిన్నకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ సరైన వసతులు లేక ఆ పగిలిన రేకుల కింద, అట్టాల కింద ప్రస్తుతం పారి గోడలు లేక, ప్రహరీ గోడలు లేక పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలోనే ప్రస్తుతం విద్యా బోధన కొనసాగుతుంది. ఖమ్మం నగరంలో ఈ తంతును మనం స్పష్టంగా చూస్తున్నాం. 57వ డివిజన్లో వడ్డెర కాలనీలో ప్రస్తుతం విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా నిరుపేద విద్యార్థులు. ఈ విద్యార్థుల కోసం వీరందరికీ కూడా విద్యను చేరువ చేసేందుకు స్వయంగా ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలను వారి చెంతకు తీసుకొచ్చింది. కానీ సరైన వసతులు లేకపోవడంతో వారి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. చివరికి అధ్యాపకులే చెరికొంత వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంత అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు వారి వంతు వచ్చినటువంటి వేతనాన్నే పెట్టుబడిగా పెట్టి ప్రస్తుతం పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. మరోవైపు అపరిశుభ్ర వాతావరణం, సరైనటువంటి తరగతి గది లేదు. మనం చూస్తున్నాం ఆ పైన ఉన్నటువంటి రేకులన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి. చుట్టూ ఇలా గ్రీన్ కవర్ మ్యాట్ని వాళ్ళు రక్షణగా పెట్టుకున్నారు. కేవలం మోకాళ్ళ ఎత్తు గోడల చుట్టూ వాళ్ళంతా కూడా కొంత రక్షణగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యాపకుడు శ్రీకాంత్ వాళ్ళకి విద్యా బోధన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రభుత్వ పాఠశాల ఎందుకు ఇలా ఉంది, అసలు ఈ పాఠశాలను మెరుగుపరిచేందుకు, ఇక్కడ ఒక పక్కా భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వానికి వారు ఎటువంటి ప్రతిపాదనలు పంపారు, ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు, అసలు ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఇలాంటి ఒక పాఠశాల ఉందంటే నిజంగా మేమే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎందుకు పక్కా భవనం లేదు, ఇటువంటి అంశాలపై మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి సమాధానం వచ్చింది? తప్పనిసరిగా అండి. గుడ్ ఆఫ్టర్నూన్.
మనది ఇది జీపీఎస్ రజకవీధి పాఠశాల అండి. ఇది రజకవీధి పాఠశాల అంటే ఖమ్మం టౌన్లో 3వ టౌన్లో ఉన్న బడి. అక్కడ పిల్లలు లేకపోవటం వల్ల మన ఈ అత్యంత పేద పిల్లలు ఉన్నటువంటి రహమత్ నగరు, వికలాంగుల కాలనీ, సౌరాల కాలనీ, బాబు జగజీవనరావు కాలనీ, వడ్డెర కాలనీ, ఇలా ఈ ఏరియాకి పిల్లలు లేరని చెప్పేసి అప్పుడు డిఓ గారు, ఎంఈఓ గారు మన పాఠశాలని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 57వ డివిజన్లో పాఠశాల గవర్నమెంట్ బడి ప్రాథమిక పాఠశాల అనేది లేనే లేదు. దానివల్ల ఇక్కడ తప్పనిసరిగా ఒక బడి ఉండాలన్న మంచి సంకల్పంతో వాళ్ళు ఒక అద్దె గదిలో మొదలుపెట్టారు. అందువల్ల ఏమవుతుందంటే పక్కా భవనం లేదు కాబట్టి అద్దె గదిలో నడవడం జరుగుతుంది. అయితే ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన భూముల్లో కట్టుకున్న చిన్న చిన్న గదులు, మనకి సరైన సౌకర్యాలు ఉన్న గదులు కూడా లభ్యం కాలేదు. 2014-15 నుంచి ఈ ఏరియాలో జీపీఎస్ రజకవీధి పాఠశాల నడుస్తుందండి. నేను 2018లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మనకి గత సంవత్సరం బడిబాటలో భాగంగా గౌరవశ్రీయుత కలెక్టర్ గౌతమ్ గారు మనకి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనకి పాఠశాల తప్పనిసరిగా మంజూరు చేయండి అని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టవస్తు సార్ 3 రోజులకే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అది మళ్ళా అట్లే ఆగిపోయింది ఆ ప్రతిపాదనలు. తర్వాత ఇది ఎన్సీఎల్పీ బిల్డింగ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నది ఎన్సీఎల్పీ వాళ్ళ బడి. ఈ ప్రిమిసెస్ని స్థానికగా ఎంఈఓ శ్రీమతి శైలజాలక్ష్మి గారి సహకారంతో, డియూ గారి చొరవతో, కలెక్టర్ గారు ముజ్మిల్ ఖాన్ గారు మనకి ఈ జీపీఎస్ రజకవీధి పాఠశాలకి బిల్డింగ్ లేదు కాబట్టి ఈ ప్రిమిసెస్ని అప్పచెప్తూ దీనికి నూతన భవనానికి కోసమని ప్రపోజల్స్ పెట్టిమన్నారండి. ప్రపోజల్స్ వెళ్ళినాయి. సుమారు ఒక 50 లక్షలతో, మాకు తెలిసినంత వరకు అయితే ఒక 50 లక్షలతో 5 గదులతో, చుట్టూ ప్రహరీ గోడ, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అన్ని సదుపాయాలతోటి ఒక 50 లక్షలతో బడి కట్టించమని ప్రపోజల్స్ పెట్టారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ గారు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మళ్ళీ దురదృష్టవశాత్తు ఏమైందంటే సార్ కూడా బదిలీపైన వెళ్ళడం జరిగింది. కొత్త కలెక్టర్ గారి దృష్టికి డిఓ గారు, ఎంఈఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కొత్త కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం, వీలైనంత తొందరగా నూతన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈలోపు బడి మనం మొదలుపెట్టినాం కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మనకి అనుకూలంగా ఒక గది, దానిపైన 2 రేకులతో కూడిన ఇంకొక 2 గదులు అనుకూలంగా ఉన్నాయండి. కొన్ని చిన్న చిన్న కారణాలు, ఇబ్బందులు, పని వాళ్ళు రాకపోవటం వల్ల ఆ పైన రేపు 6 ఎల్లుండి నుంచి మొదలవుతాయి. ఈలోపు పిల్లలకి ఒకే గదిలో అయితే ఇంతమంది సుమారు 62 మంది పిల్లలు ఇప్పుడు ఉన్నారండి మన దగ్గర. అంటే ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి కాబట్టి సుమారు అనే పదం వాడాను నేను. అంటే ఇంకా పెరగవచ్చు అవకాశం. ఎగ్జాక్ట్లీ, దాదాపు 62 మంది పిల్లలు ఇప్పుడు మీ దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళందరి రక్షణ కూడా మీ బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. మనం చూస్తున్నాం, ఒకవైపు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉన్నటువంటి సందర్భం, ఇంకా ఆ వాటర్, ఆ పట్టాలపై కూడా వాటర్ ఇంకా అట్లనే నిల్వ ఉంది. చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది, కానీ చాలా అపరిశుభ్రంగా వాతావరణం కూడా కనిపిస్తోంది. సో పిల్లల తల్లిదండ్రులకు ఏం నచ్చ చెప్తున్నారు? ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంచి వసతులు ఉంటాయని మీరే బడిబాటలో ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బడిబాటలో ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇటువంటి పరిస్థితుల పట్ల దాదాపు గత కలెక్టర్ కూడా 1 ఇయర్ పాటు పనిచేశారు ఖమ్మం జిల్లాలో. ఎందుకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించలేదు? అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ భవనాన్ని మనకు అప్పచెప్పినప్పుడు తప్పనిసరిగా దీన్ని బాగు చేయండి, మినిమం రిపేర్స్ చేయండి అన్నారు. స్థానిక కార్పొరేటర్ గారు ఏంటంటే మనకి ఈ 57వ డివిజన్లో ఎప్పటి నుంచో బడి లేదు కాబట్టి కొత్త మోడల్గా ఒక మోడల్ స్కూల్ అనేది మాకు కట్టిస్తే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో సార్ ఏమన్నారంటే నూతన భవనం కోసమని ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. తల్లిదండ్రులకి ఏంటంటే మా మీద నమ్మకం ఉంది, మనం ఒక గదిలోనే చాలా చక్కగా అద్భుతంగా మీరు పాఠాలు చెప్పారు. మన పిల్లలు 5వ తరగతి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు చాలా ముందంజలో ఉన్నారు, వాళ్ళు ఆ నమ్మకంతో పంపిస్తున్నారు. అయితే ఇక్కడ మనకి చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడం వల్ల అంతకుముందు 2 ఏళ్ల నుంచి ఇది శిథిలావస్థలోను, ఇది అందరూ ఒక ఖాళీ ప్రదేశంగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడటం వల్ల మనం ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మనం తర్వాత వీలైనంత వరకు కూడా శుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం సార్. తప్పనిసరిగా ఇక ముందు కూడా ఇంకొంచెం మెరుగైన చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకుంటాం. మీరే స్వంతంగా డబ్బును ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం ఆ కర్రలు, ఆ రక్షణ గోడలు కొంత నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఎంతవరకు ఖర్చు అయింది అసలు? మరి మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇలా ఖర్చు అవుతుంది, కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంత రక్షణ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మా ఎంఈఓ గారు తప్పనిసరిగా మా వెన్నంటే నిలుస్తున్నారు సార్. నిజంగా కూడా వాస్తవంగా మేడం గారు నిన్న కూడా విజిట్ చేసిపోయారు, సార్తో పాటు డిఓ గారిని తీసుకొని వచ్చారు. డిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది, సార్ ఇది బిల్డింగ్ వస్తుందన్న ఉద్దేశంతో మనము ఆగిపోయినాము, కానీ బిల్డింగ్ రాలేదు. వీళ్ళు సార్ వాళ్ళు అమ్మ ఆదర్శ పాఠశాల తరపున ఖర్చు పెడుతున్నారు, తప్పనిసరిగా మనం ఏఏపీసీ తరపున వీళ్ళకి నిధులు మనము శాంక్షన్ చేద్దామని చెప్పేసి డిఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్. మనం ప్రస్తుతం చూస్తున్నాం విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చాలా యాక్టివ్గా, చురుగ్గా ఉంటుంటారు, మనం చూస్తుంటాం. కానీ ఇటువంటి విద్యార్థులకు అందాల్సినటువంటి వసతుల పట్ల మాత్రం ప్రభుత్వం కొంత
ఉదాసీనత వ్యవహరిస్తుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి జాప్యం నిజంగా చాలా పెద్ద ఎత్తున ఆవేదన కూడా గురిచేస్తుంది. ప్రస్తుతం విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలో మంచినీటి వసతి కోసం కూడా ఒక చిన్న వాటర్ని ఏర్పాటు చేసుకొని వారే తాగుతూ సేవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చుట్టూ రక్షణ గోడలు, ప్రహరీ గోడలు లేకపోవడంతో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులే ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా కర్రలకు స్తంభాలు పాతి ఆ తీగలను కట్టి ప్రస్తుతం వాటిని ప్రహరీ గోడలుగా మలిచే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కాబట్టి ఒకసారిగా రహదారులకు పైకి వెళ్తే వాహనాలు వచ్చి కూడా ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఇలా ప్రహరీ గోడలుగా కర్రలను కట్టి ప్రస్తుతం కొంత సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులు అయితే పాటిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడున్నటువంటి బోరింగ్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ 2 బోరింగ్లు పాఠశాల ప్రెమిసెస్లో ఉన్నటువంటి 2 బోరింగ్లు కూడా పనిచేయట్లేదని అధ్యాపకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇలా ఒక వాటర్ క్యాన్ని వారు అందుబాటులోకి తెచ్చుకొచ్చుకొని ప్రస్తుతం ఈ నీటిని సేవిస్తున్నారు. మరోవైపు టాయిలెట్స్కి సంబంధించి కావచ్చు, అక్కడ కూడా టాయిలెట్స్ పైన ట్యాంక్ని ఏర్పాటు చేయలేకపోయారు. ప్రస్తుతం కేవలం అలాంటి డ్రమ్లోనే వాటర్ని స్టోరేజ్ చేసుకుంటూ వాటిని ప్రస్తుతం టాయిలెట్స్ కోసం కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఉన్నటువంటి ఇది ఒక తరగతి గది మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 62 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తరగతి గదిలో 1, 5, 2 తరగతులకు సంబంధించి 3 తరగతి గదులు ఈ తరగతి గదిలో 3 తరగతుల విద్యార్థులకు సంబంధించి విద్యాబోధన కొనసాగుతుంటే మరోవైపు ఆ రేకుల షెడ్ కింద ఇతరత్ర 2 తరగతులకు సంబంధించినటువంటి విద్యాబోధన కొనసాగుతుంది. ప్రస్తుతం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మారుమూల పల్లెల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కాదు, స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం నడిబొడ్డునే ప్రస్తుతం ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుర్భర పరిస్థితిని మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు ప్రాథమిక విద్యార్థులకు పునాదిగా చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అటువంటి ఎటువంటి వాతావరణంలో విద్యార్థులకు అందవేస్తున్నామనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం, అటువైపు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వేలాది పాఠశాలలను మళ్ళీ నూతనంగా తెరిపించాం. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నాం. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పల్లెలలోనూ ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ను, రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తుంది. కానీ ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. సుమారు 62 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి పాఠశాల ప్రాంగణం ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. ప్రస్తుతం అపరిశుభ్ర వాతావరణం నడి మధ్యలో ప్రస్తుతం 62 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. అధ్యాపకులు కూడా అరిగోసపడుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు చెప్పారు, గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లకు చెప్పారు. కానీ ప్రస్తుతం వారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కొంత జాప్యం అయితే జరిగింది. కానీ ఈ పాఠశాల ప్రాంగణంలోనే నూతన పక్క బిల్డింగ్ కోసం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని గత కలెక్టర్లు చెప్పారు. ఆ తర్వాత వారు బదిలీపై వెళ్ళారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దుర్శెట్టి అందీప్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంలో కొంత సఫలీకృతం అవుతామని విద్యాశాఖ అధికారులు అయితే మనకు సమాధానం ఇస్తున్నప్పటికీ, ఒక ఆశాభావం దృక్పథాన్ని వ్యక్తం చేసినప్పటికీ మరో జాప్యం జరిగితే విద్యార్థులు మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విద్యార్థి సంఘం నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యను సక్రమంగా అందుతుందని, దానికోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోనే ఇటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవాలి? ఒక సమాజం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, అది అభివృద్ధి ఎప్పుడు అవుతుందంటే విద్యార్థులకు విద్య అందినప్పుడే అది అభివృద్ధి అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాల కనీసం 62 మంది పేద విద్యార్థులు చదువుకునేటువంటి విద్యా వ్యవస్థ కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విషయంలో మేము గతంలో కూడా అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. గత మినిస్టర్ టైంలో కావచ్చు, విద్యాశాఖ అధికారులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే గతంలో రెంటెడ్ భవన్లో ఈ పాఠశాలను కొనసాగించారు. మేము వచ్చిన తర్వాత ఈ వికలాంగుల స్కూల్ని కేటాయించని చెప్పేసి 58వ డివిజన్లో ఉన్నటువంటి దాన్ని 50 డివిజన్లో ఉన్నటువంటి వికలాంగుల స్కూల్ ఎప్పుడో మూతపడినటువంటి స్కూల్స్కి నేను తీసుకొచ్చారు. ఇదే టైంలో మేము అధికారుల దృష్టికి
తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ శైలజ మేడం గారు కూడా చొరవతోటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ముజ్మిల్ ఖాన్ గారు కూడా వెంటనే బిల్స్ కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పేసి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ తర్వాత జోపియంలో అక్కడ పనులు ఏది కూడా టెండర్ రాకపోవడంతో ఇక్కడ కనీసం వర్క్లు కూడా ఎక్కడ కూడా పనులు ఏర్పాటు కాలేదు, పూర్తి కాలేదు. వెంటనే ఇక్కడ స్కూల్స్ కూడా ఎకడమిక్ స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ముజ్మిన్ ఖాన్ కలెక్టర్ గారు కూడా ట్రాన్స్ఫర్ కావడంతో మళ్ళీ కొత్త కలెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ ఇది మొదటి నుంచి కూడా మళ్ళీ ఇది జరిగే పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. మేము గత ప్రభుత్వ హయాంలో నలుదిశలా అభివృద్ధి చేశాం, 4 వైపులా ఖమ్మంని అభివృద్ధి చేశామని గత పాలకులు చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులేమో అభివృద్ధి బుల్లెట్ వేగంతో దూసుకుపోతుందని చెప్పారు. కానీ ప్రస్తుతం ఒక పాఠశాల ఇంత అధ్వాన స్థితిలో ఉండడం, అది కూడా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర వరకు ఉండడం, ఒకవైపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు, కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, 62 మంది విద్యార్థులు ప్రస్తుతం రేకుల షెడ్ కింద పట్టా కవర్ల కింద విద్యను అభ్యసిస్తున్నారు. కానీ ఒక చలనం లేదా? ఎందుకంటే పార్కుల కోసం సుందరీకరణ పేట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వాలకు ఇటువంటి అంశాలు ఎందుకు దృష్టి సారించట్లేదు? నేను కూడా ప్రభుత్వం అదే ప్రశ్నించాలనుకున్నాను. ప్రభుత్వాలు రోడ్లు, భవనాలు, అద్దాలు, కలర్లు, రంగులేసి మరి అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మరి ఇటువంటి పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు అభివృద్ధి కోసము వీళ్ళు కనీసం చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం విద్యాశాఖ మంత్రి లేరు. ఈ విద్యారంగ అభివృద్ధి వైపు కూడా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదని మనం అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఇదే కాదు, అనేక జిల్లాల్లో కూడా కనీసం అద్దె భవనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కనీసం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రీయింబర్స్మెంట్ కూడా విడుదల చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు. కేవలము పేపర్ మీద రాతలు రాసుకోవడానికి, మీడియాలో మాట్లాడుకోవడానికి మాత్రమే మేము విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. గ్రామాలలో పేద విద్యార్థులకు విద్య అందే విధంగా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు తీసుకొచ్చేదేమో కానీ కనీసం ఇప్పుడు చదువుకోవడానికి కనీసం పిల్లలకి కనీస సౌకర్యాలు లేనటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటి మీద మీరు ఎందుకు దృష్టి సాధించట్లేదు? అంటే మీకు ఏమైనా జోప్యం కనిపిస్తూ ఉందా? ఖమ్మం జిల్లాలో మీరు ఎందుకు ఇటువంటి పాఠశాల ఉన్నా కూడా మీరు మెరుగ్గా విద్యార్థులకు అందుకోవడానికి కనీస సొంత భవనాలు ఏర్పాటు చేసే దాంట్లో మీరు ఎందుకు చోద్యం చేస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి, మినిస్టర్ గారు స్పందించాలి. 3 మినిస్టర్స్ ఉన్న జిల్లా ఇది. తలుచుకుంటే 6 నెలల్లోనే స్కూల్స్ని కూడా పూర్తి చేసి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటి మినిస్టర్స్ వీళ్ళు. అనేక విధాలుగా తుమ్మల గారు అనేక విధాలుగా అభివృద్ధి చేస్తే ఖమ్మం జిల్లా మీద ప్రత్యేక దృష్టి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. తన నియోజకవర్గంలో తన ప్రాంతంలో ఈ విధమైన పాఠశాల ఉందంటే మీకేది మచ్చగా ఉంటుంది. కాబట్టి దయచేసి తుమ్మల గారి చొరవతోటి ఈ ప్రభుత్వ పాఠశాల సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా అధికారులని తుమ్మల గారిని కోరుతా ఉన్నాము. మొత్తంగా ప్రస్తుతం మనం పరిస్థితిని చూస్తున్నాం. విద్యార్థులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ చిన్నారి విద్యార్థుల మనసుల్లో ఏముంది, వారు చదువుతున్నటువంటి పాఠశాల ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది, వారు ఎటువంటి ప్రెమిసెస్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు, వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా బాగున్నారు? అందరూ ఎట్లా ఉంది మీ స్కూల్? బాగుందా? మీకు ఇక్కడ అంతా బాగా చదువుతున్నారా చదువు? ఓకేనా? మీకు ఏమేం కావాలి ఇంకా ఈ స్కూల్లో? మాకు మంచిగా స్కూల్ కట్టిస్తే మంచిగా చదువుకుంటాం. మేము మంచిగా స్కూల్ కట్టిస్తే మంచిగా చదువుకుంటాం. ఇంకేమేం కావాలి మీ స్కూల్కి? మంచిగా ఉంటే అందరం మంచిగా ఉంటాం. వాతావరణం నీకేం కావాలి ఇంకా? ఎవరు మాట్లాడతారు ఇంకా? ఎవరు మాట్లాడతారు? ఎస్, మీతో మాట్లాడిస్తాను నేను. మీకు ఏమేం కావాలి, మీ స్కూల్కి ఏం కావాలో చెప్పండి నాతోటి. ఓకేనా? ఓకే, చెప్పు ఏం కావాలి మీ స్కూల్కి? బ్యాగ్స్ కావాలి, ఇంకా స్కూల్ పరిస్థితి బాగాలే, సార్ వాళ్ళు కట్టిదని చెప్పారు, పట్టాలు చిరిగినాయి, రేఖలన్నీ పలిగినాయి. వర్షం పడితే మీరు ఏడికి పోతారా? లోపలికి కూర్చుంటాం. పోయి వర్షం పడితే లోపలికి కూర్చుంటారు. మరి చాలా మంది ఉన్నారు, అప్పటికి రూమ్లో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, సరిపోతారు అందరూ? సార్ లైన్లో కూర్చోబెడతారు. లైన్లో కూర్చోబెడతారా? ఓకే. సరిపోయిన వాళ్ళకు మన ఇంటికి పడి. వర్షం పడితే ఇక్కడ జల్లు కురుస్తుందా మీకు? ఇక్కడ కడుస్తారా అప్పుడు మీరు? ఎండ వస్తే రాయకపోతున్నాం మేము. ఎండ వస్తే రారు. ఇక్కడ బాగానే ఉందా ఇదంతా? స్కూల్ అంతా బాగానే ఉందా? టాయిలెట్ దగ్గర నీళ్లు పోతున్నాయా? నీళ్ళు ఉన్నాయా టాయిలెట్స్ దగ్గర? అన్ని నుంచి చేసుకుంటాం. మీరే నీళ్లు తీసుకొని పోతారు, డ్రమ్ములో నుంచి ముంచుకొని పోతారా? మనం చూస్తున్నాం ఆ చిన్నారుల మనసులో ఒకటే స్పష్టంగా ఉంది, మా స్కూల్ మంచిగా ఉండాలి, మా స్కూల్కి మంచి వస్తువులు కావాలి, మా స్కూల్లో అన్ని వస్తువులు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ అంశంలో. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గంలోనే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి అయితే దాపురించింది. స్వయంగా ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి సారించాలని కూడా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించి ఆ చిన్నారి విద్యార్థులకు మంచి ప్రభుత్వ పాఠశాలను పక్కా భవనాన్ని మంజూరు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.